ఇది ఒక టైం పీరియడ్. ఎప్పుడైనా మనం ఒక ఫేజెస్లో వస్తూ ఉంటుంది క్రైమ్ అనేది. ఎప్పుడైనా ఒక చాలా పీక్ పీరియడ్ వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త క్రిమినల్ గ్యాంగ్ కానీ గ్యాంగ్స్టర్ కానీ వచ్చినప్పుడు తను అంతకుముందు అదే ఫీల్డ్లో ఉండి చేసిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే కొత్త టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అవి నేర్చుకుని ఆల్వేస్ ఇట్ విల్ బి ద లెవెల్ విల్ గెట్ అప్ దెన్ బిఫోర్. సో సత్య కాన్సెప్ట్ మెయిన్గా ఇప్పుడు నేను 98లో నేను ఫస్ట్ టైం బాంబే వెళ్ళి అండర్ వరల్డ్ గురించి రీసెర్చ్ చేసి ఆ టైంలో ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న పోలీసింగ్ మెథడ్స్ అవ్వచ్చు, లేకపోతే అండర్ వరల్డ్ ఉన్న రెవెన్యూ మోడల్స్ ఉండొచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక మనిషి వచ్చి తనకేమైంది అనేది ఆ స్టోరీ అయితే, ఇప్పుడు 2013లో అసలు మనం ఏవైతే క్రిమినల్ గ్యాంగ్స్ ఎలా ఆపరేట్ చేస్తామో అది చాలా ఓల్డ్ స్టైల్ అయిపోయింది. ఎందుకంటే బికాజ్ ఎవ్రీథింగ్ కీప్స్ చేంజింగ్ విత్ టైం. సో ఇప్పుడు రోజుల్లో ఒక మనిషి ఒక అబ్రాడ్కి వెళ్ళి ఒక గ్యాంగ్ని పెట్టి, లేకపోతే ఒక డెన్ నుండి షూటర్ నుండి ఇలాంటి మన పాత రకం పద్ధతులు అనేది ఇంకా అవసరం లేదు బికాస్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐ క్రియేటెడ్ ఎ ప్రొటాగనిస్ట్. అతను రన్ చేయడానికి బాంబేలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, అనకాపల్లిలో ఉండొచ్చు. ఎందుకంటే జరిగేదంతా ప్రతిదీ ఫోన్ల మీద లేకపోతే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఉన్న సింప్లిసిటీ వల్ల జరుగుతుంది. దీంట్లో ఒక లైన్, క్రైమ్ చావదు అని ఒక లైన్ ఉంది ట్రైలర్ మీద, ఇందాక విని ఉంటారు. అది ఫస్ట్లో ఎక్కడో ఫేస్బుక్లో పెడితే దాని మీద ఒకరు కామెంట్ రాశారని చెప్పారు నాతో. వర్ణ చెప్పింది కరెక్టే, క్రైమ్ చావదు, ఎందుకంటే తను చావనివ్వడం. ఇలా కొత్త టైపు క్రైమ్స్ని కనిపెట్టి వదిలేసి దాని నుంచి ఎంకరేజ్ చేస్తారని ఒక ఆస్పెక్ట్. బట్ ద పాయింట్ ఈజ్, నేను చాలామంది వైలెన్స్ని రొమాన్సైజ్ చేస్తారు, లేకపోతే అని నాకు ఆల్వేస్ నా ఫస్ట్ సినిమా నుంచి ఆ కామెంట్ ఉంది నా మీద. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక క్రైమ్ చేసి అతని సైకాలజీని డీప్గా స్టడీ చేసి దాని నుంచి ఒక ఎంటర్టైనింగ్ యాక్షన్ ఫిల్మ్ చేయటం వలన యూల్ అండర్స్టాండ్ ఇట్. ద పాయింట్ ఈజ్ నాట్ టు ఎంకరేజ్ క్రైమ్ ఆర్ దాన్ని అది కరెక్ట్ అని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ ఎవరైనా దాన్ని పాల్పడితే ఎందుకు చేస్తారు అని తన సైకాలజీని స్టడీ చేసినప్పుడు యూ విల్ గెట్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. దాని కాన్సెప్ట్లో జస్ట్ వాంటెడ్ టు, ఇది ఒక సాంగ్, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇది. అండ్ ఆల్మోస్ట్ హీరో సైకాలజీని శర్వనాన్ని ప్లే చేసిన సత్య హీరో సైకాలజీని ఒక విధంగా అర్థం బయట చూపెట్టడానికి చేయడం జరిగింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు వాచ్ దట్ వీడియో. థ్యాంక్స్. ఈచ్ పర్సన్కి ఒక స్టోరీ ఉంటుంది. సో అప్పుడు నేను తీసిన సత్యాలో ఒక మనిషి వచ్చి ఒక క్రిమినల్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి 98లో తీసినప్పుడు తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది అప్పుడు మనం 10 ఏళ్ళ పైన అయిపోయింది కాబట్టి 2013లో ఇంకో మనిషి అదే పేరుతో వచ్చాడు. ఆ కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్లో ఒక కొత్త పీరియడ్లో తీస్తున్నాం కాబట్టి ఆ పేరు వాడటం జరిగింది. కానీ బిజినెస్ మ్యాన్ సినిమానే మళ్ళీ తీసినట్టు కనబడుతుందండి మీ అక్కడ అన్నీ చూస్తుంటే. అంటే మరీ అంత అదల్లా కనబడుతున్నా అంటే రాయలసీమ ఫ్యాక్షన్లో అదే అదే అనుకున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సినిమా అనేది ఇప్పుడు ఒక కాన్సెప్ట్ నుంచి బిజినెస్ మ్యాన్లో కూడా మీకు తెలిసి నేను పాత వడవర్ ఐ హ్యాడ్ మై ఐడియా, బట్ దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఇందులో నిమ్మగడ్డ రాంప్రసాద్ అలాగే రమేష్ రెడ్డి అని పేర్లు ఉపయోగించారు కదండి, ఎవరినైనా ఉద్దేశించి ఉపయోగించారు? అవి ఎవరిని ఉద్దేశించలేదు. అది నా రైటర్ గారు రాసిన పేర్లు తీసాను అంతేగాని ఎవరిని ఉద్దేశించలేదు. అవన్నీ లేని కనుకే నేను కొత్త సృష్టిస్తున్నా, వాళ్ళు లేరు కాబట్టి. అది పాయింట్. అది మీ సినిమా చూసి తెలియదు. మీరు వాయిస్ ఓవర్లు ఎక్కువ ఇస్తున్నారు, దానికి కారణం ఏంటంటే క్రైమ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చూస్తున్నారా మీరు టీవీలోనే? అంటే కొంచెం గొల్ల పెరిగింది ఈ మధ్య. అలాగే అంటే ఇప్పుడు నాకు రక్త చరిత్రలో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేదన్నారు. నాకు పర్సనల్ గోల్మాలని బాగున్నా మాట నమ్మి మళ్ళీ ఇచ్చాను. మీకు నచ్చలేదా? ఎందుకే? ఓకే, మీకు బాగున్నారు, ఓకే, దానికి ఇంకేం క్వశ్చన్ ఏంటి?
కాదండి, మామూలుగా పాపం శర్వానంద్ హెయిర్ స్టైల్ అది చాలా అందంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి. ఈ కొత్త హెయిర్ స్టైల్ కారణం? నాకు అది చూసి బోర్ కొట్టిందని నేను కొత్తగా చూద్దాం అనుకుని తీసాను. I hope we have made a good film, and I think it will be a good success. Thank you. అందరికీ నమస్కారం అండి. సత్య, ముందుగా మాట్లాడాలంటే రామ్ గోపాల్ వర్మ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బ్రిలియంట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఆయనతో పని చేయాలి, ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అయినా చేయాలి అని ఆశతో ఉన్న ఒక యాక్టర్ని ఒక చిన్నప్పుడు ఎప్పుడు కలకంటుండేవాడిని. అండ్ ఈరోజు నాకు ఈ కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే టు వర్క్ విత్ హిమ్, he himself, he's an institute, and I'm having a great experience working with him every moment. And ప్రతిరోజు అంటే ఏదో విషయంగా, ఒక యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఒక కథ పరంగా కానివ్వండి, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి. And it's a great opportunity, and thank you Ramu sir for giving me such a great opportunity. And we've all tried to make a very good film, and oka kotta type crime ni chubachibothunaru, and I'm sure you'll all enjoy the film. And thanks to Sumant Mama Pictures for producing this film. So I hope you'll enjoy the film. Thank you. Good evening to one and all. Hi, I'm Anaika, and I really want to thank each and every one of you for coming to this launch. This is my first ever film, and I really want to take this opportunity to thank Mr. Ram Gopal Verma. Thank you so much, sir. I'm really excited about playing the heroine of this film, the cult film Satya. And I had a great time working with, I had a great experience working with Sharvanand. He's an unbelievably intense and a great actor. I don't know what else to say. Thank you all very much. Thanks again.